ఇమాజిన్ ఒక హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఒక లేక్, డీ ఇన్ ద మౌంటైన్స్ ఆఫ్ హిమాలయాస్. మనందరికీ తెలియని ఒక ఏన్షియంట్ సీక్రెట్ని హైడ్ చేసుకుంటున్న ఒక చోటు, అదే రూప్కుండ్ లేక్. ఈ లేక్కి ఇంకొక పేరు కూడా ఉంది, అదే ద స్కెలిటన్ లేక్. ఈ రూప్కుండ్ లేక్ దగ్గర ఒక షాకింగ్ డిస్కవరీ జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ ఏన్షియంట్ హ్యూమన్ స్కెలిటన్స్ చాలా సంవత్సరాల నుండి ఈ వాటర్ కింద బరీ అయ్యి ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, అసలు అక్కడ ఏం జరిగింది? ఈరోజు మన జర్నీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ గురించి. ఈ రూప్కుండ్ లేక్ ఉత్తరాఖండ్లోని త్రిశూల్ పర్వత్ దగ్గర ఉంది. త్రిశూల్ పర్వత్కి ఆ పేరు రావడానికి గల కారణం, ఈ త్రిశూల్ పర్వత్ 3 మౌంటైన్ రేంజెస్ని కలిపి ఉంటుంది. అండ్ ఇవి కలిపి చూస్తే ఒక ట్రైడెంట్ షేప్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈ త్రిశూల్ పర్వత్ కింద అప్రాక్సిమేట్లీ 16,000 ఫీట్ అబౌవ్ ద సీ లెవెల్లో ఈ రూప్కుండ్ లేక్ ఉంది. ఏన్షియంట్ లెజెండ్స్ ప్రకారం గాడెస్ పార్వతి శివుడితో కలిసి ఇక్కడ జర్నీ చేసినప్పుడు తన ఫేస్ రిఫ్లెక్షన్ని ఈ లేక్లో చూసుకున్నారు. అప్పటి నుండి ఈ లేక్కి రూప్కుండ్ అనే పేరు వచ్చింది. అది ఇయర్ 1942. బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్గా వర్క్ చేస్తున్న హరికిషన్ మడ్వాల్ ఒక రొటీన్ ప్యాట్రోల్ చేస్తున్నారు. హిమాలయాస్లో రూప్కుండ్ లేక్ దగ్గర అతనికి ఒక షాకింగ్ సైట్ కనిపించింది. మంచు కరిగి వాటర్గా మారాక ఆ వాటర్ కింద ఉన్న కొన్ని పెక్యూలియర్ ఆబ్జెక్ట్స్ అతనికి కనిపించాయి. వాటిని దగ్గరగా వెళ్ళి చూడగా ఆయన షాక్ అయిపోయాడు. అవి హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్స్. ఆ లేక్ చుట్టూ మొత్తం బోన్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. స్కల్స్, రిబ్స్, లెగ్ బోన్స్, ఎక్కడ చూసినా ఎంటీ ఐ సాకెట్స్ నేలపై పడి ఉన్నాయి. మరి ఈ స్కెలిటన్స్ ఎక్కడి నుండి వచ్చాయి, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ ఫారెస్ట్ గార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రిటిష్ అఫీషియల్స్ వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫస్ట్ కేస్, అది World War II టైం కావడం వల్ల మేబీ ఎవరైనా ఒక సోల్జర్స్ గ్రూప్ ఇక్కడ మరణించారా అని అనుకున్నారు. బట్ వాళ్ళు ఏజింగ్ చేసి చూశాక ఆ స్కెలిటన్స్ అన్నీ కూడా మోర్ దెన్ 1000 years ఆఫ్ ఓల్డ్ అని రీసెర్చ్లో తెలిసింది. రూప్కుండ్ లేక్ ముందుగా చెప్పుకున్నట్టు అబోవ్ సీ లెవెల్ 16,000 ఫీట్లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండడం వలన సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. హిమాలయాస్లో ఈ చిల్లింగ్ అట్మాస్ఫియర్లో అక్కడ ఎవరు ఉన్నారు? ఆ ప్రెజెన్స్ ఒక అన్యాచురల్ ఫోర్స్ని సజెస్ట్ చేస్తుందా? ఇది బ్రిటిష్ అఫీషియల్స్కి ఒక మిస్టరీగా అవ్వకముందే సైంటిస్ట్ చాలా సంవత్సరాలుగా ఈ స్కెలిటన్స్ని స్టడీ చేశారు. అక్కడ 200+ స్కెలిటన్స్ దొరికాయి. అండ్ రీసెర్చర్స్ ప్రకారం డిఫరెంట్ టైమ్ లైన్స్లో వాళ్ళ డెత్ అనేది జరిగింది. కొన్ని బోన్స్ 800 ADకి డేట్ చేస్తే మరికొన్ని 1800 ADకి డేట్ అవుతున్నాయి. మరి సేమ్ లొకేషన్లో డిఫరెంట్ టైం పీరియడ్స్లో చాలామంది చనిపోవడం అనేది కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమే అని మనం అనుకోవచ్చా? సైంటిస్ట్ అరౌండ్ ఇండియా, జర్మనీ, అమెరికా అండ్ మెనీ అదర్ కంట్రీస్ గత 80 yearsగా ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. DNA టెస్ట్లో కూడా షాకింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. బోన్స్ ఆర్ స్లైట్లీ బిగ్గర్ దాన్ ద నార్మల్ హ్యూమన్ స్కెలిటన్స్. మరి ఈ పీపుల్ ఒక డిఫరెంట్ స్పీసీస్కి చెందినవారా, లేదా దే వర్ జస్ట్ ఎక్సెప్షనలీ బిల్డ్ ఇండివిజువల్స్? 2004లో నేషనల్ జియోగ్రఫీకి సంబంధించిన కొంతమంది రీసెర్చర్స్ ఈ స్కెలిటన్స్ మీద డీప్ అనాలిసిస్ చేశారు. అండ్ వాళ్ళ అనాలిసిస్ ప్రకారం అండ్ DNA రిజల్ట్స్ బట్టి వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, అక్కడ ఉన్న స్కెలిటన్స్ 2 వేరు రకాల హ్యూమన్స్ది. ఒక గ్రూప్ ఆఫ్ హ్యూమన్స్ టాల్, వెల్ బిల్డ్ ఇండివిజువల్స్. DNAలో క్లియర్గా వాళ్ళు సౌత్ ఏషియన్ ఆరిజిన్కి సంబంధించిన వారు అని చెప్పగలిగారు. అండ్ ఇంకొకటి సెకండ్ గ్రూప్. ఈ స్కెలిటన్కి సంబంధించిన వాళ్ళు షార్ట్, ఫిజికలీ డిఫరెంట్ ఇండివిజువల్స్ అండ్ డిఫరెంట్ ఎథెన్సిటీ. అండ్ వీళ్ళు ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చని ఐడెంటిఫై చేశారు. అసలు ఈ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్కెలిటన్స్ ఇక్కడ లేక్ పైన దొరకడం ఏంటి? ఇదంతా ఒక మాస్ ట్రాజెడీ వల్ల జరిగిందా, లేదా ఈజ్ ఇట్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ ఓవర్ దేర్? ఈ రూప్కుండ్ స్కెలిటన్స్ మిస్టరీకి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు, కానీ ఇలా జరిగి ఉండొచ్చు అని కొన్ని థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ థియరీస్లోని మొదటిది ద హెయిల్ స్ట్రామ్ డెత్ థియరీ. సైంటిస్ట్కి ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది. స్కెలిటన్ స్కల్స్ మీద డీప్ క్రాక్స్ ఉన్నాయి. ఒకే క్షణంలో చాలామంది చనిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ఇంజురీ మార్క్స్ ఎలా వచ్చాయి? హిమాలయాస్లో సడన్ అండ్ డెడ్లీ హెయిల్ స్టార్మ్స్ రావడం చాలా కామన్. రూప్కుండ్లో
టెన్నిస్ బాల్ సైజ్ అంత హెయిల్ స్టోన్స్ ఉన్నాయి. సడన్గా ఒక హెయిల్ స్ట్రామ్ వచ్చి దే కుడ్ హ్యావ్ కిల్డ్ ఎవ్రీవన్ ఇన్స్టెంట్లీ. ఈ స్కెల్టన్స్ ఎవరైనా ఎలిగ్రమ్సా లేదా అక్కడ ఒకప్పుడు ఏన్షియంట్ ట్రేడర్స్వా అనేది ఇప్పటికీ తెలియాల్సి ఉంది. అండ్ ఈ రెండవ థియరీకి కొన్ని మైథలాజికల్ రెఫరెన్సెస్ ఉన్నాయి. రూప్కుండ్ చుట్టుపక్కల ఉండే లెప్చా ట్రైబ్స్ ఒక ఏన్షియంట్ స్టోరీ చెప్తారు. అక్కడ వాళ్ళు హిమాలయన్ గాడెస్ అయిన నందాదేవిని రోజు ఆరాధిస్తారు. ఒక లెజెండ్ ప్రకారం ఎవరైనా రూప్కుండ్ లేక్ని డిస్టర్బ్ చేసినా ఆర్ ఈ ట్రైబ్కి నెగిటివ్గా చేద్దామని ఏమైనా చూసినా గాడెస్ వాళ్ళ మీద శాపం పెడుతుంది అని అంటారు. సో ఈ ఫోక్లోర్ ప్రకారం రూప్కుండ్ దగ్గర దొరికిన స్కెలిటన్స్ అక్కడ నందాదేవి వల్ల శాపించబడి చనిపోయిన వ్యక్తులదా, అలాంటి లింక్ ఏమైనా ఉందా అనేది కూడా ఒక థియరీ ఉంది. అండ్ మూడవ థియరీ వచ్చేసి ద సీక్రెట్ వార్ థియరీ. కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం అక్కడ కొన్ని రాజ్యాల మధ్య ఒక సీక్రెట్ వార్ అనేది జరిగింది. అండ్ ఈ స్కెలిటన్స్ ఆ ఏన్షియంట్ బ్యాటిల్లో చనిపోయిన సోల్జర్స్ది అని కూడా చెప్తారు. అండ్ రూప్కుండ్లో ఉన్న స్కెలిటన్స్ జపాన్, ఇండియాకి సంబంధించిన సోల్జర్స్ది అని కొన్ని రిపోర్ట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాయి. వరల్డ్ వార్ 2 టైంలో ఇక్కడ ఉండేవాళ్ళు మిస్టీరియస్గా డిసప్పేర్ అయ్యి వాళ్ళ స్కెలిటన్సే అక్కడ తేలాయి అన్న స్పెక్యులేషన్ కూడా ఉంది. అండ్ నాలుగవ థియరీ వచ్చేసి ద మాస్ సూసైడ్ థియరీ. కొన్ని థియరీస్ ప్రకారం ఈ స్కెలిటన్స్ ఒక ఏన్షియంట్ ట్రైబ్కి సంబంధించినవి. వాళ్ళు హిమాలయన్ గాడెస్ని ప్లీజ్ చేయడానికి ఒక మాస్ సూసైడ్ రిచువల్ కండక్ట్ చేసి వాళ్ళు చనిపోవడం వల్ల ఆ స్కెలిటన్సే ఈ లేక్ ఒడ్డున దొరికాయి అని కూడా అంటారు. ఏమో, ప్రస్తుతానికి చాలా థియరీస్ ఉన్నప్పటికీ ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది బిల్డ్ చేయలేకపోవడం వల్ల దీనికి ఒక కంక్లూజన్ అయితే లేదు. అయితే ఈ లేక్ దగ్గర స్కెలిటన్స్ మిస్టరీ మాత్రమే కాదు, అటుగా వెళ్ళిన ట్రెక్కర్స్ ఇక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ గురించి రిపోర్ట్ చేశారు. 2011లో ఒక ట్రెక్కింగ్ గ్రూప్ రూప్కుండ్ రీచ్ అయ్యాక నైట్లో స్ట్రేంజ్ విస్పర్ సౌండ్స్ వినిపించాయి అని చెప్పారు. టర్న్ బ్యాక్, యూ డోంట్ బిలాంగ్ హియర్ లాగా ఒక సౌండ్ వినిపించింది అన్నారు. మార్నింగ్లో వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్న ప్లేస్లో ఫుట్ ప్రింట్స్ మొత్తం మాయమైపోయి ఉన్నాయని చెప్పారు. ఒక ట్రెక్కర్ 2016లో రూప్కుండ్ సోలో ట్రెక్ చేశారు. ఆయన చెప్పిన స్టోరీ షాకింగ్గా ఉంటుంది. నైట్లో క్యాంప్ సెటప్ చేసి పడుకున్నాక ఆయనకి ఆ చీకట్లో ఉమెన్ లాంగ్ హెయిర్తో వైట్గా ఆ స్కెలిటన్స్ మధ్యలో నడుస్తూ కనిపించింది. ఫస్ట్ ఆయన హాలోజినేషన్ ఏమో అనుకున్నాడు, కానీ మార్నింగ్ లేచి చూస్తే ఆ స్కెలిటన్స్ చుట్టూ ఫ్రెష్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయంట. లోకల్స్ బిలీవ్ దట్ రూప్కుండ్ ఈజ్ కర్స్డ్. నైట్లో అక్కడ ఉన్న స్కెలిటన్స్ మూవ్ అవుతాయని, అవి మాట్లాడుకుంటాయని కూడా చెప్తున్నారు. కానీ రియాలిటీలో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ మాత్రమే. గైస్, ఈరోజు ఈ చిల్లింగ్ మిస్టరీని మనం ఎక్స్ప్లోర్ చేసాం. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ రూప్కుండ్ స్కెలిటన్స్ మిస్టరీ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందా, లేదా ఈ సీక్రెట్ వెనక ఇంకా డీపర్ రూట్స్ ఏమైనా ఉన్నాయా? సైంటిస్ట్కి ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నా ద మిస్టరీ ఈజ్ స్టిల్ అన్సాల్వ్డ్. స్కెలిటన్స్ అసలు ఎవరివి, వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఈ మిస్టరీకి ఆన్సర్ అనేది దొరుకుతుందా, లేదా ఇది ఫర్ ఎవర్ అన్సాల్వ్డ్గానే ఉండిపోతుందా? ఓన్లీ టైమ్ విల్ టెల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ బ్యాక్ విత్ అనదర్ చిల్లింగ్ మిస్టరీ. థ్యాంక్ యూ.